హాయ్ అండి, నేను మీ లక్ష్మీ రాజశేఖర్. మా కోనసీమ రుచులకు స్వాగతం. ఈరోజు నేను సింపుల్గా చికెన్ పకోడీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇది ఈవినింగ్ స్నాక్స్ లాగా మనం తయారు చేసుకోవచ్చు. సండే టైంలో అయితే ఖాళీగా ఉంటాం కాబట్టి ఆ టైంలో ఇది చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను చికెన్ పకోడీ కోసం మెత్తనిది ఒక పావు కిలో చికెన్ తీసుకున్నాను. కొద్దిగా బోన్ ఉన్నా పర్వాలేదు. ఒక పావు కిలో చికెన్ తీసుకున్నాను. అలాగే ఒక బౌల్ తీసుకుని 2 టేబుల్ స్పూన్ల శనగపిండి తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ల శనగపిండి. ఈ శనగపిండి అప్పుడప్పుడు మనకి పురుగు పడుతుంది కదండి. అలాంటప్పుడు మనం ఒక బిర్యానీ ఆకును కనుక మనం ఆ శనగపిండిలో వేసుకున్నట్లయితే అది ఎప్పటికీ కూడా పురుగు పట్టదు. ఇది ఒక టిప్పు చూపించడానికే మీకు ఈ బిర్యానీ ఆకు చూపించాను. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకోవాలి. 1 స్పూన్ సరిపోతుంది. అలాగే రుచికి సరిపడగా సాల్ట్ వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కొద్దిగా మనకి చూడండి, కొద్దిగా నేను గరం మసాలా కూడా వేస్తున్నాను. కొద్దిగా కారం, ఒక 1/2 స్పూన్ చాలండి కారం. వీటిలన్నిటినీ వేసుకొని మనం ఒకసారి ఇలాగ కలుపుకోవాలి. ఉండలు లేకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలిపేసుకున్న తర్వాత 1 స్పూను నేను మొక్కజొన్న పిండి వేశాను. మొక్కజొన్న పిండి లేకపోతే వరిపిండి అయినా వేసుకోవచ్చు. ఎందుకంటే మన పకోడీ కరకరలాడుతూ క్రిస్పీగా ఉండడం కోసం మనం వేసుకున్నాము. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకుని జారుడు పిండిలాగా తయారు చేసుకోవాలి. కొద్దిగా వాటర్ పోసి నేను ఇలాగా జారుడు పిండిలాగా కలిపి పెట్టాను. ఎక్కడా ఉండలు లేకోకుండా. గరిటెతో కలిపే కంటే ఇలా చేత్తోనే కలుపుకుంటే మంచిది. చూడండి, మొత్తం నేను కలిపేశాను. దీన్ని పక్కన పెడుతున్నాను. ఇప్పుడు నేను చికెన్ పావు కిలో తీసుకున్నాను కదా, ఆ పావు కిలో చికెన్ని చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నాను. ఈ కట్ చేసి పెట్టుకున్న ఈ పావు కిలో చికెన్ని తీసుకెళ్ళి మనం ఈ కలిపిన పిండిలో వేసి బాగా ఈ మిశ్రమం అంతా ఈ ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి. మొత్తం ఈ ముక్కలన్నిటికీ బాగా పట్టేలాగా కలుపుకోవాలి. దీన్ని ఒక అరగంట, పావు గంట ఇట్లా ఏం నానబెట్టక్కర్లేదు. డైరెక్ట్గా ఇలా కలిపేసుకుని మనం నూనెలో వేసేసుకుని వేయించేసుకోవచ్చు. చూడండి, మొత్తం ముక్కలన్నిటికీ పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద బాండి పెట్టుకొని కడాయిలో మనం నూనె వేసుకోవాలి. చాలా తక్కువ నూనె అయితే సరిపోతుంది. చాలామంది ఎక్కువ నూనె వేసేసుకుని ఆయిల్ అంతా అయిపోయిన తర్వాత, వేపడం అయిన తర్వాత ఆ ఆయిల్ని ఏం చేయాలో తెలీదు. కానీ మనం తక్కువగా వేసుకుంటేనే సరిపోతుందండి. ఆ నూనె కాగిన తర్వాత ఇలా కొద్దిగా ఒక్కొక్క పీస్ని మనం ఇలా తీసుకుని ఇందులో వేసుకుని వేయించుకోవాలి. దోరగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కూడా మనం వేయించి పెట్టుకోవాలి. చాలా క్రిస్పీగా, చాలా రుచిగా ఉంటాయి. బయట మనకి బళ్ళు మీద వేసి అమ్ముతూ ఉంటారు కదా, సేమ్ అదే టేస్ట్ వచ్చి అంతే రుచిగా ఉంటుంది. రకరకాల ఆయిల్స్, వాడిన ఆయిలే ఆడేసి మనకి బయట చాలా పిచ్చి ఆయిల్స్ అన్నీ వాడుతూ ఉంటారు కదా. ఇలా మనం ఇంట్లోనే చేసుకుని హెల్తీగా పిల్లలకి పెట్టినట్లయితే చాలా బాగుంటుంది. చూడండి, ఇలా మధ్యలో కలుపుతూ మనం ఇలాగా మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్ పెడితే పైన మాడిపోతుంది, లోన ఉడకదు. కాబట్టి లో ఫ్లేమ్ అంటే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి. ఇప్పుడు వేగిపోయినాయి కదా, సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాను. దీనికి సపోర్టింగ్గా నిమ్మకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు పెట్టుకొని వీటిని తింటే ఆ రుచే వేరండి. మీకు ఈ రెసిపీ నచ్చింది కదా, మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే తయారు చేయటం మొదలుపెట్టండి. అలాగే నా ఛానల్ని ఇప్పటివరకు కనుక సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ కామెంట్స్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.